హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇదైతే సోమవారం రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే సోమవారం అండ్ శుక్రవారం మార్నింగే లేసి అయితే పూజ అయితే వేసేసుకుంటున్నాను. బయట అయితే ముగ్గు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను మా చిన్న పాప ఇద్దరం స్నానం చేసి వచ్చేసరికి మా ఆయన పెద్ద పాపకు కూడా స్నానం చేపించి పంపించేశాడు. అంతలోపు నేనైతే దేవుని దగ్గర సామాన్ అయితే కడిగేసాను, బొట్లు పెట్టేశాను. అండ్ మా పాప వచ్చిన తర్వాత అయితే ఇక్కడ నేను దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత అయితే బయట కూడా నేను ఏమంటారు అగరబత్తులు ముట్టిస్తాను మమ్మీ అంటే నేను పసుపు కుంకుమ వేస్తే ఆమె అయితే ముట్టించేసింది ఇక్కడ. అండ్ గడపమ్మ దగ్గర కూడా మొక్కేసుకున్న తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ దేవుడి గదిలో కూడా ఒకసారి మొక్కేసుకున్న తర్వాత అయితే టిఫిన్ కోసం అయితే నైట్ అయితే పెసరట్టు కోసం అయితే నానబెట్టాను. అందుకోసమని ఊరు వెళ్తుంది కదా రేపైతే మా పాప, అందుకోసమని పెసరట్టుకు అయితే నానబెట్టాను. ఇక్కడైతే పిండి అయితే రుబ్బేసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ అంతలోపు మా ఆయన పల్లీలు అయితే వేయించి చట్నీ అయితే వేసేసాడు, తాలింపు కూడా పెట్టేశాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను దోశలు వేస్తూ ఉంటే మా ఆయన అయితే అది జార్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు. మా ఆయన అయితే నాకు చాలా సపోర్టివ్గానే ఉంటాడు, మస్తు హెల్ప్ చేస్తాడు ఇంట్లో పనులలో అయితే. అంటే నేను హెల్తీగా ఉంటేనే వెజిల్స్ వాష్ చేయడము అన్నిట్లో హెల్ప్ చేస్తాడు, వంటలో కానీ ప్రతి దాంట్లో పిల్లల్ని రెడీ చేయడము కానీ. అదే నాకు హెల్త్ ఇష్యూ ఏదైనా జ్వరం కానీ వస్తే ప్రతి పని చేస్తాడు, వెజిల్స్ వాష్ చేస్తాడు, ఇల్లు తుడుస్తాడు అండ్ వంట చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు, మా పిల్లల్ని రెడీ చేస్తాడు. మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే స్నానం కూడా చేయించి పంపించేది. అంటే మా ఆయన చూడండి కొంచెం కొబ్బడతాడు, కానీ నాకైతే ఇంట్లో అయితే అన్ని పనులలో హెల్ప్ చేస్తాడు. ఈ విషయంలో అయితే నేనైతే లక్కీ అనే చెప్పాలి. బయట వాళ్ళకి అనిపిస్తుండొచ్చు ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడు, ఇంట్లో ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడని, కానీ అట్లా ఏమి ఉండడు. మా ఆయన అయితే మస్తు జోగల్గానే ఉంటాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే దోశలు మా పాపకు వేసి ఇచ్చాను, ఆమె అయితే తినేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మా ఆయన కోసం వేసి ఇచ్చాను, ఆయన కూడా తినేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ నేను కూడా వేసేసుకొని ఇక్కడైతే తినేస్తున్నాను పల్లి చట్నీ విత్ పెసరట్టు. నెక్స్ట్ అయితే తర్వాత నేను కర్రీ చేద్దాము, క్యాబేజీ కర్రీ అని ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని అది కూడా మగ్గిన తర్వాత కరివేపాకు యాడ్ చేసి కాసేపు ఉంచిన తర్వాత మనం ఇందులో కందిపప్పు యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కందిపప్పు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న క్యాబేజీ యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా మగ్గించాలి. మగ్గిన తర్వాత లాస్ట్లో కారం అండ్ ఉప్పు వేసుకొని మరి కాసేపు మగ్గించిన తర్వాత సరిపడిన వాటర్ వేసుకొని బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం గరం మసాలా యాడ్ చేసుకొని దింపేసుకోవడం. ఇంతే అండి, సింపుల్ అండ్ క్యాబేజ్ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డే అయితే నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను ఇక్కడ. అందుకోసం నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గిస్తున్నాను. మగ్గించిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి. మగ్గించిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఉల్లిపాయలు. అండ్ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు మగ్గించిన తర్వాత అన్ని మగ్గేలోపు మా ఆయన అయితే చిక్కుడుకాయ అయితే కట్ చేసి పెట్టేసినాడు. నేనైతే వాష్ చేసి ఇక్కడ చిక్కుడుకాయ అయితే తాలింపులో అయితే వేసిస్తున్నాను. అండ్ తర్వాత ముందు చిక్కుడుకాయ వేసుకోవడం వల్ల ఏమంటారు ఆయిల్ బాగా ఉడుకుతుంది, అట్లయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ చిక్కుడుకాయ బాగా కుక్ అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. 2 టొమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో మనం కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో నేను ముందుగానే పల్లీల పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నట్టు అది కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత మనకు సరిపడినన్ని, అంటే నీకు ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. చిక్కుడుకాయ ఉడకాలి కదా, కుక్కర్లో వేస్తే ఈజీగానే ఉంటుంది, ఉడుకుతుంది. కానీ నేను కడాయిలో వేసిన కదా కొంచెం టైం పడుతుంది, అందుకోసమని కొంచెం ఎక్కువనే పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని మరి కాసేపు మగ్గించాలి. మూత పెట్టుకొని మగ్గించిన తర్వాత లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని కర్రీ దింపేసుకోవడం. ఇంతే అండి, నేనైతే ఇట్లనే వేసుకుంటా చిక్కుడుకాయ కర్రీ. మరి మీరు ఎలా వేసుకుంటారో చెప్పేసేయండి. పచ్చికారం వేసి ఇంకా టేస్టీగా ఉంటుంది, కానీ నేనైతే ఏం వేయలేదు. నచ్చిందా అయితే ట్రై చేసి చూడండి. అండ్ ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెక్స్ట్ డే వచ్చేసిన తర్వాత మా అమ్మ నేను లేచేసరికి అయితే బయట కడిగేసింది. నేనైతే లేచి ముగ్గులు అయితే వేసాను భోగి రోజు. మేమైతే ఒక 3 ముగ్గులు అయితే వేసుకున్నాం భోగి రోజు. నెక్స్ట్ డే వేద్దామని ఇక్కడ గొబ్బెమ్మలు అయితే పెట్టేసింది మా అమ్మ. మేమైతే గడప మీద నవధాన్యాలు, జీడి గింజలు అండ్ నేరుగండ్లు అండ్ ఇక్కడైతే కుసుమదంటు అవి శనగదంట అయితే వేస్తాం మేమైతే గుమ్మం దగ్గర అండ్ ఇంటి మీద కూడా. అండ్ ఇక్కడ మేమైతే టీ తాగిస్తున్నాము. అంగన్వాడీ మురుకులు తెచ్చి మా అమ్మ అవి తింటుంది మా పాప అయితే. అండ్ నెక్స్ట్ మేము టీ తాగేలోపు మా అమ్మ అయితే స్నానం చేసుకొని వచ్చి ఇక్కడైతే పటాలు అయితే కడుక్కొని బొట్లు పెట్టుకొని అగరబత్తులు ముట్టించేసి పువ్వులు పెట్టేసి ఇక్కడైతే మా అమ్మ అయితే దేవునికి అయితే పూజ అయితే చేసేసుకుంటుంది, హారతి ఇచ్చేస్తుంది. అంతలో మేము కూడా మా పిల్లకి స్నానాలు చేపించేసాను మా అమ్మ పూజ చేసేలోపు. అండ్ తర్వాత నేను కూడా స్నానం చేద్దామని వెళ్తున్నా, మా అమ్మ అయితే పూజ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత మొక్కేసుకుంటుంది ఇక్కడ.
మా అమ్మ అయితే సింపుల్గానే చేసుకుంటుంది పూజ అయితే. అండ్ నెక్స్ట్ అండ్ నేను స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ అయితే వంట చేస్తూ ఉంది. అందుకని నేనైతే మొక్కేసుకుందామని నేనైతే దేవుని దగ్గర మొక్కేసుకొని వచ్చేసాను. అంతలోపు మా అమ్మ అయితే కట్టించారు అండ్ ఏమంటే శనగపప్పు కట్టు ఉంటుంది కదా, దాంతో అయితే చారు పెట్టేసింది, తాలింపు పెట్టేసి. నెక్స్ట్ ఇక్కడ కందిపప్పులతో కూర అయితే వేసింది, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి అండ్ టొమాటో అండ్ చిక్కుడుకాయ కూడా వేసింది ఇందులోనే, బాగుంటుంది. రెసిపీ ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ వంట అయిన తర్వాత నేను మా అమ్మ అయితే ఇద్దరం కలిసి అయితే పొల్లు అయితే వేసినాం. పొల్లు అయిన తర్వాత అయితే తినేసాను నేనైతే ఇక్కడ. అండ్ తర్వాత భోగిపల్లి వద్దామని చెరుకు ముక్కలు, నేరువన్లు అండ్ కొన్ని చాక్లెట్స్, కాయిన్స్ అండ్ పువ్వులు, కొన్ని ఏమంటే శనగదంటివి గింజలు ఉంటాయి కదా, శనక్కాయ, అన్నీ వేసి నేనైతే ఇక్కడ కలిపేసుకుంటున్నాను. మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ నేరువన్లు అండ్ ఏమంటే చెరుకు ముక్కలే కదా, అందుకని అవి అయితే తెప్పించాను మా అమ్మతోనైతే. నెక్స్ట్ అయితే మా అమ్మ అయితే ఫస్ట్ పోసింది, 3 టైమ్స్ అటు తింపి 3 టైమ్స్ ఇటు తింపి అట్లయితే పోసింది. చాలా సతాయించింది ఫస్ట్ పోసేటప్పుడు, కానీ నెక్స్ట్ అయితే ఒప్పించుకుంది వాళ్ళ అక్క పక్కన కూర్చుంటే. అండ్ తర్వాత అయితే నేను కూడా ఇక్కడ మా పాపకైతే పోసాను. అంటే ఇది ఎందుకు వస్తారు అని అంటే దిష్టి పోవడానికి, భోగిపీడ ఏదైనా ఉంటే కూడా పోవడానికి తీస్తారంట. 5 years లోపు పాపలకే పోయాలి అన్నారు కదా అని నేనైతే మా చిన్న పాపకు ఫస్ట్ పోసినాము, మా పెద్ద పాపకు పోయేద్దు అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పోసిన తర్వాత మా పెద్ద పాప కూడా పోస్తాను నేను అని అన్నది. అంటే చాలా హ్యాపీగా పోయించుకుంది మా చిన్న పాప అయితే. మేము పోసినప్పటికంటే మా పెద్ద పాప పోసినప్పుడే హ్యాపీగా ఆడుకుంటూ పోపించుకుంది, మాతో కంటే ఆమెతో మంచిగా పోపించుకుంది హ్యాపీగానే. అండ్ ఇద్దరు ఆడుకున్నారు కాసేపు. అండ్ తర్వాత మా పెద్ద పాపకు కూడా డిసైడ్ అయ్యి ఆమెకు కూడా రెడీ చేసి ఆమెకు కూడా మళ్ళీ తర్వాత అయితే ఆమెకు కూడా పోసినాము ఇక్కడ. ఆమెకు కూడా చిన్నపిల్లనే కదా, ఆమెకు కూడా దిష్టి పోవాలి కదా అని నేను ఫస్ట్ పోసినాను. 3 టైమ్స్ అటు తిప్పి 3 టైమ్స్ ఇటు తిప్పి. అండ్ నెక్స్ట్ అయితే మా మమ్మీ కూడా పోసింది తర్వాత వచ్చేసి అయితే. నేనైతే అది యాడ్ చేయలేను క్లిప్. ఇక్కడ ఇద్దరం పోసేసిన తర్వాత మా పాప అయితే ఆడుకుంది కాసేపు, అందులోనే ఉంచాలంట కదా. అండ్ తర్వాత అయితే మా అమ్మ అయితే ఇక్కడ బజ్జీలకు అయితే నానుతుంది. శనగపిండిలో కొంచెం గోధుమ పిండి సరిసమానంగా తీసుకొని ఉప్పు, కారం, వామ, మంచి నువ్వులు అన్నీ వేసి కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి జీగొచ్చేంత వరకు. అండ్ నెక్స్ట్ అయితే పూరి ప్రెషర్లో పెట్టి ఒత్తేసుకోవడం. మా పాప ఉల్లులు కడుతుంది, నేనైతే పూరి ప్రెషర్లో ఒత్తేస్తున్నాను, మా అమ్మ అయితే దేవేసుకుంటుంది ఇక్కడ. అండ్ బజ్జీలు అయితే చేసుకోవడం ఒక 1 అవర్లో అయిపోయింది. ఇంతవరకు వీడియో చూసిరంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్ అండి మరి.